హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భక్ష్యాలు స్పెషల్ అనమాట. ఇది పేనిరవ్వ. ముందుగా మనం పిండి కలిపి పెట్టుకుందాం. నానడానికి టైం పడుతుంది. ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. నేను పేనిరవ్వ తీసేసుకున్నా. పేనిరవ్వ లేకపోతే మైదా అయినా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా ఉంది. కొద్దిగా లూజ్గా తడుపుకోవాలి చపాతీ పిండి కంటే. ఇది పక్కన పెట్టేసుకున్నాం ఒక 1 అవర్. ఇప్పుడు శనగపప్పు తీసేసుకొని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించేసుకొని ఇది బాగా ఉడికేంత వరకు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో చూడాలన్నమాట, బాగా ఉడుకుతుందో లేదంటే పొంగిపోతుంది. ఇప్పుడు బాగా ఉడికేంత వరకు ప్లేట్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇట్లా బాయిల్ అవుతుంది బాగా. మధ్యలో మనం ఉడికిందా లేదని చూసుకోవాలి. చూడండి, ఇంకా కొద్దిగా పలుకుంది. మళ్ళీ క్లోజ్ చేసేసుకొని మనం పెట్టుకుందాం. నేను 1/2 kg పప్పుకి 1/2 kg బెల్లం తీసుకున్నా. అంటే కరెక్ట్ క్వాంటిటీ తీసేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మనకు ఇది మెత్తగా అయిపోయింది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక క్లాత్ పెట్టేసుకొని వాటర్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఇలా వంచేసుకోవాలన్నమాట. అది వంచేసుకుంటే మనకు కందిపప్పు అనేది చాలా లూజ్గా అవ్వకుండా బాగా గట్టిగా ఉంటుంది. ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా రసం చేసేసుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడు మళ్ళీ వాటర్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించేసుకొని అది పెట్టేసుకొని క్లాత్ తీసేసుకున్న తర్వాత బెల్లము మెత్తగా దంచుకున్నా అనమాట. నేను ఆ మెత్తగా దంచుకున్న బెల్లం మొత్తం వేసేసుకొని ఆ బెల్లం కరిగేంత వరకు మనం స్టవ్ మీద ఇలాగే పెట్టేసుకోవాలన్నమాట. ఆ బెల్లం కరిగేంత వరకు, మెత్తగా అయిపోయేంత వరకు, మొత్తం కరిగిపోయేంత వరకు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి కొందరేమో ఇలాచి పౌడర్ వేస్తారు, నేనేమో సొంటి వేస్తున్నా. ఇది మెత్తగా దంచేసుకొని వేయాలి ఇందులో బాగా ఉడికిన తర్వాత బెల్లం కరిగిపోయింది ఆల్మోస్ట్. చూడండి, ఇది సొంటి నేను మెత్తగా దంచేసుకున్నా. ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా అంటే చల్వ కూడా అనమాట, అందుకని నేను వేస్తున్నా. బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగిపోయింది ఆల్మోస్ట్ కొద్దిగా. చూడండి, బాగా లూజ్గా అయ్యేంత వరకు, బెల్లం కరిగేంత వరకు మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే పూర్ణం అనేది గట్టిగా వస్తుందన్నమాట. మనం ఇలా చేసుకుంటే మళ్ళీ ఒక 5 minutes మనం బాగా కలిపేసుకొని ఇప్పుడు క్లోజ్ చేసేసుకుంటే మనకు ఆల్మోస్ట్ అది బాగా దగ్గరికి అయిపోతుంది అనమాట. చూడండి, మళ్ళీ ఇప్పుడు చూసేస్తే బెల్లం అంతా కరిగిపోయింది. చూడండి, అలా మధ్యలో కలుపుతున్నారు, లేదంటే అడుగంటుతుంది. చూడండి, బెల్లం ఇంకా కొద్దిగా ఉంది. కొద్దిగా కరిగించేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టుకొని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని చల్లారేంత వరకు. తర్వాత ఆల్మోస్ట్ గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇది మిక్సీ పట్టేసుకుంటే మనకు పూర్ణం రెడీ అయిపోయినట్టే అనమాట. భక్ష్యాల పూర్ణము రెడీ అయిపోయినట్టే అనమాట. కొందరు భక్ష్యాలు అంటారు, బొబ్బట్లు అంటారు, చాలా రకాలుగా పిలుస్తారనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ పూర్ణం రెడీ అయిపోయింది. మనం చూడండి, ముందుగా నానబెట్టిన పిండి ఇలా రావాలన్నమాట. కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇలా ఉంటే మనకు భక్ష్యాలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. పూర్ణము చిన్న చిన్న రౌండ్గా బౌల్స్ చేసేసుకొని ఇలా ఎవరికి తగ్గ సైజులో వాళ్ళు కొద్దిగా, కొందరేమో పెద్దగా చేసుకుంటారు, కొందరేమో చిన్నగా వేసుకుంటారు కదా. స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని నేను ఇలా చేసేసుకున్న. ఈ పేపరు భక్ష్యాల పేపర్ అంటారు. కొన్ని చోట్ల దొరుకుతాయి, కొన్ని చోట్ల దొరకదు. ఇది లేకపోతే నార్మల్గా సిగరెట్ పేపర్ ఉంటుంది కదా, ప్యాకింగ్ పేపరు, అదైనా తీసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఇలా చేసేసుకున్న నేనైతే స్టవ్ మీద వేసేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్లో చూడండి, చాలా ఈజీ అనమాట. ఆల్మోస్ట్ మనకు భక్ష్యం కాలిపోయింది ఒక సైడు. ఇప్పుడు మెల్లగా తిప్పేసుకుందాం మనము. తిప్పేసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా కాలిపోయిందో. నేను ఇందులో పైన గసాలు ప్లస్ వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటున్నా. చాలా బాగుంటుంది టేస్టీగా భక్ష్యాలు. అన్నీ ఇలాగే చేసేసుకుంటే మన భక్ష్యాలు, బొబ్బట్లు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.